హిస్సోపు. బైబిల్‌లో ఈ మాట చాలాసార్లు వినే ఉంటారు. అసలు హిస్సోపు గురించి బైబిల్‌లో ఎందుకు రాయబడింది? ఎన్ని సందర్భాల్లో రాయబడింది? ఈ హిస్సోపును దేనికి వాడతారు? అసలు హిస్సోపు అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం. హిస్సోపు, దీని సైంటిఫిక్ నేమ్ హిస్సోపస్ అఫిషినాలిస్. ఇది మింట్ అంటే పుదీనా జాతికి చెందిన ఒక పొద. దీని కొమ్మలు 2 ఇంచెస్ హైట్ వరకు పెరుగుతాయి. ఇవి పెరిగాక బ్లూ పింక్ కలర్స్లో మాత్రమే కాకుండా వాతావరణ పరిస్థితులను బట్టి తెల్ల పువ్వులు కూడా పూస్తాయి. దీనిని సెంటెడ్ ఆయిల్స్కి వాడేవారు. ఇంకా మెడిసిన్లో గొంతు ఇంకా కడుపు జబ్బులకు మందుగా కూడా వాడేవారు. ఈ హిస్సోపు మొక్క నేల మీద మాత్రమే కాకుండా కఠినమైన రాళ్ల మధ్య నుండి కూడా మొలుస్తుంది. నీళ్లు లేకపోయినా సరే కరువును కూడా తట్టుకొని ఎడారి లాంటి వాతావరణాల్లో కూడా బతికే మొక్క ఇది. మామూలు పువ్వుల్లో కన్నా దీని పువ్వుల్లో మకరందం ఎక్కువగా ఉంటుంది. అందుకే తేనెటీగలను పెంచేవాళ్ళు వీటిని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. దీని ఆకులు బ్రష్ లాగా ఉండి లిక్విడ్స్ని పీల్చుకుంటాయి. పురాతన కాలంలో యూరప్ దేశాల్లో వీటిని బ్రష్లా వాడేవారని చరిత్రకారులు చెప్తారు. ఇంకా బైబిల్లో హిస్సోపు గురించి చూస్తే మొదటిసారి నిర్గమకాండంలో 12వ అధ్యాయం 22వ వాక్యంలో ఈ హిస్సోపును పస్కా పండగ రోజు ద్వారానికి గొర్రెపిల్ల రక్తాన్ని రాయడానికి ఇశ్రాయేలీలు ఉపయోగిస్తారు. ఆ తర్వాత లేవీకాండం 14వ అధ్యాయం 4వ వాక్యంలో యాజకుడు పవిత్రపరిచే క్రమంలో దేవదారు కర్ర, ఎర్ర నూలుతో పాటు హిస్సోపును కూడా ఉపయోగించమని అక్కడ దేవుడు ఇశ్రాయేలీలకు చెప్తారు. అది మాత్రమే కాకుండా రెడ్ హైఫర్స్, అదే ఎర్ర పెయ్యలకు సంబంధించిన ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో కూడా హిస్సోపును ఉపయోగిస్తారు. ఈ విషయాలు సంఖ్యాకాండం 19వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడి ఉంటాయి. ఇంకా రాజైన దావీదు కూడా హిస్సోపును పవిత్రపరచడానికి వాడే పవిత్రమైన మొక్కగా ఎంచి ఆయన కీర్తనల్లో 51వ అధ్యాయం 7వ వాక్యంలో నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము అని రాస్తారు. దేవుని జ్ఞానంతో నింపబడిన సొలొమోను కూడా మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33లో హిస్సోపు మొక్క గోడలో నుండి కూడా మొలుస్తుంది అని రాస్తారు. ఇంకా కొత్త నిబంధనలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వాక్యంలో దైవజనుడైన మోషే హిస్సోపును వాడారని అక్కడ రాయబడింది. ఇంకా శిలువ మీద యేసుక్రీస్తు సమాప్తమైనది అని చెప్పే ముందు అందించబడే చేదు చిరక హిస్సోపు యొక్క పుడకకు తగిలించి అందించారు అని రాయబడి ఉంటుంది. అలా హిస్సోపు దీనత్వానికి, పరిశుద్ధపరచటానికి మోషే దగ్గర, ఇంకా దేవుని బలియాగంలో శిలువ దగ్గర యేసుక్రీస్తు దగ్గర కూడా దేవుని నిబంధనకు గుర్తుగా ఉండి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధపరచడానికి పేరుగాంచిన ఒక మొక్కగా పొందుపరచబడింది.